జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 50,000 మంది సభ్యత్వంతో బీఆర్ఎస్ బలంగా ఉందని కేటీఆర్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ప్రజలు తీర్పిచ్చారని, బీజేపీ మాత్రం ఒక్క సీటు గెలిచిందని అన్నారు. బస్తీ ప్రజలకు మాగంటి గోపీనాథ్ మంచి చేశారని, అనుకోకుండా జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిందన్నారు కేటీఆర్. హైడ్రా పేరుతో ప్రభుత్వం పేదల ఇల్లు నిర్దాక్షిణ్యంగా కూలుస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. తెలుసు, హైదరాబాద్ మహానగరంలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అఖండమైన గెలుపునిచ్చిన హైదరాబాద్ ప్రజానీకానికి నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మాగంటి గోపీనాథ్ గారు ఆనాడు హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వారి నాయకత్వంలో పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు. మీ అందరి దయ, మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా కేసీఆర్ ఉంటేనే తెలంగాణ బాగుంటుందనే మీ ఆకాంక్ష ఏదైతుందో దానికి అనుగుణంగా మీరు అందరూ ఓట్లేస్తే మీ దీవెనతో గోపన్న కూడా గెలిచిండు. ఒక్క సీటు అడిమాయి గుడి దెబ్బ అన్నట్టు బీజేపీ ఒకటి గెలిచిండు. వాళ్ళది కూడా ఉంటుందో పిక్తుందో తెలియదు. ఏది ఆ గోషామాయల సీటు ఒకటి గెలిచిర్రు. అది కూడా ఈ మధ్యన ఏదో రాజీనామా చేసిర్రు ఏదో అంటారు. మరి అది కూడా మళ్ళీ ఎలక్షన్ వస్తుందా ఏందో నాకైతే తెలియదు. హైడ్రా అనేది పెద్దల పాలిట మాత్రం వాళ్ళనేం ముట్టది, వాళ్ళనేమన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సొంత ఇల్లు కొడంగల్లో కుంటల కట్టిండు. ఆ కుంట పేరు రెడ్డి కుంట. కొడంగల్ ఆయన ఇల్లు ఎక్కడైతుందో కుంటలు ఉంటుంది ఇల్లు, ఆయన ఉండే ఏరియా పేరే రెడ్డి కుంట. దాన్ని అడిగినోడు లేడు, ఏ హైడ్రా ఓదు, ఏ అధికారి ఓడు. వాళ్ళన్న తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు FTL లోపల కట్టిండు ఇల్లు. దాన్ని అడిగేటోడు లేడు, హైడ్రా ఓదు ఆడికి. మీ అందరికీ తెలుసు.